వంట ఏంటి? పాలక్ మకాయ్. పాలక్ మకాయ్. పాలకూర చాలా మంచిది కదా, ఆకుకూర. సో ముందుగా ఏం చేయాలి? ఆయిల్, ఇలాచీ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కసూరి మేతి, గరం మసాలా, కారం, ఆనియన్స్, ధనియాల పొడి, సాల్ట్, మిల్క్, షుగర్, బటర్, ఆమ్చూర్, పాలకూర, స్వీట్ కార్న్, టొమాటోస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే వంట. ముందేంటి? స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకుంటేదా? కొంచెం పాన్ వేరాక ఆయిల్ వేసి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, అలాగే 0% కొలెస్ట్రాల్, అలాగే విటమిన్స్ ADE కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసే. కొంచెం ఆయిల్ వేడాక ఇలాచీ వేసి. పగలు కొట్టిన అవసరం, డైరెక్ట్గా జస్ట్ వేసేసుకోవచ్చు. 2 ఇలాచీ వేసి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి 2 వేసేసుకోవాలి. అల్లం కూడా బ్రౌన్ కలర్ రావాలి. ఈ వంట అయితే నేర్చుకున్నాం? ఇది బుక్స్ చూసి నేర్చుకున్నాను. ఓకే, ఇంకా ధనియా పౌడర్ వేసి. నెక్స్ట్ గరం మసాలా, ఆనియన్స్ వేసేసుకోండి. జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్. డాడీ, మమ్మీ, అన్నయ్య, నేను. స్మాల్ ఫ్యామిలీ అన్నమాట. అన్నయ్య ఉండడు, అన్నయ్య హాస్టల్లో ఉంటాడు. సో ఇష్టారాజ్యం ఇంట్లో. అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఇవి అయిపోయాక టొమాటోస్ వేసుకుంటాం. జస్ట్ అవంతా పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పాలకూర కూడా ఇందులో వేసేసుకుంటామా? వేసేసుకొని సాల్ట్ కొంచెం వేసేసుకొని పాలకూర వేసేసుకోవాలి. ఆమ్చూర్ వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకోవాలి? సాల్ట్ కొంచెం వేసి తర్వాత పాలకూర వేసేసుకోవాలి. జస్ట్ దగ్గర అయ్యాక మిక్సీ వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో దగ్గర పడిన తర్వాత మనం మిక్సీలో ప్యూరీ వేసేసుకోవాలి. అయితే ఇది కూడా రోటీస్లో బాగుంటుంది నాకు తెలుసు కదా. రోటీస్లో. సో దగ్గర పడిపోయింది, సరిపోతుంది. ఈ విధంగానే సరిపోతుంది కదా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసానా? మిక్సీ వేసేసుకోండి. మనం వాటర్ వేసుకొని అవసరం లేదు కదా అయితే? అవసరం లేదు. సో రెడీ అయిపోయింది అయితే. ఓకే, పేస్ట్ కింద చేసేసుకుందాము. పేస్ట్ అయిపోయింది. నాకు గోరింటా గుర్తొస్తుంది. ఒకసారి ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఇదే ఇందులోనే వేసుకుందాం. ఇందులోనే వేసేసుకోండి. కొంచెం పాన్ వేయగానే బటర్ వేసుకోండి. జస్ట్ బటర్ కరిగాక స్వీట్ కార్న్ వేసుకోవాలి. జస్ట్ కొంచెం స్వీట్ కార్న్. సో ఇవి వేగుతున్నది. తర్వాత కొంచెం షుగర్. సో స్వీట్ కార్న్లో స్వీట్నెస్ ఉంటుంది, మళ్ళీ షుగర్ కూడా వేసుకుంటున్నాం కదా. అది స్పినాచ్లో కొంచెం సోర్నెస్ వస్తుందని చెప్పేసి కొంచెం షుగర్. కసూరి మేతి. ఓకే, తర్వాత కొంచెం మిల్క్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. సాల్ట్ అలాగే కారం. ఓకే, తర్వాత జస్ట్ ఈ పేస్ట్ వేసేసుకుంటే పాలకూర పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది ఇంకా. సో ఏం మకాయ్ ఇది? పాలక్ మకాయ్. పాలక్ మకాయ్. టేస్టీ పాలక్ మకాయ్ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పాలక్ మకాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాచీ, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆమ్చూర్, ఉప్పు, తురిమిన పాలకూర, వెన్న, స్వీట్ కార్న్, షుగర్, పాలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇలాచీ, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు, ఆమ్చూర్ వేసి ఒకసారి బాగా కలిపి తర్వాత ఉప్పు, పాలకూర ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి థిక్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసి అది కరిగిన తర్వాత స్వీట్ కార్న్ వేసి కాసేపు వేయించుకున్న తర్వాత చక్కెర వేసి చక్కెర కరిగిన తర్వాత పాలు వేసి ఉప్పు కారం వేసి అంతా కలిసేలా బాగా కలిపి తర్వాత తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టమాటో ఫ్లవర్స్ స్వీట్ కార్న్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలక్ మకాయ్ రెడీ.